యేసయ్య మీ నామములో మమ్మల్ని అందరినీ సమర్పించి మీ వాక్యం మాట్లాడబోతున్న మీ దాసుని మీకు పూర్తిగా అప్పగించి ఈరోజు మీరే ముందుండి మాట్లాడాలని వినబోయే మా సభ్యులందరికీ సంఘ బిడ్డలందరికీ కూడా వాళ్ళకి కావాల్సిన పాఠం అర్థమయ్యేట్టుగా ఆత్మదేవుని నడిపింపు మాకు అందరికీ కోరి పరిశుద్ధాత్మ దేవుని మాకు ఇచ్చిన దానికి మీకు ధన్యవాదాలు తెలుపుతూ ఈ బైబిల్ పట్టణం మొత్తం మీకే సమర్పిస్తూ మహిమ ఘనత ప్రభావముని తండ్రి అయిన మీకే ఆరోపిస్తూ యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుని పొందినాం తండ్రి, ఆమేన్. ఈరోజు మన బైబిల్ పట్టణంలో గ్రంథంలో ధ్యాన భాగం వచ్చేసి జీవ వృక్షం, ద ట్రీ ఆఫ్ లైఫ్ అంటారు. ఏమంటారు? ద ట్రీ ఆఫ్ లైఫ్. ఈ జీవ వృక్షం అనగానే ప్రకటన గ్రంథం 21 అధ్యాయం ఈరోజు 22 మొదలు పెడతాం. మరి జీవ వృక్షం గురించి ఇక్కడే ప్రస్తావన ఉందా, వేరెక్కడన్నా ఉందా అని చూస్తే మన అందరికీ తెలుసు, ఆదికాండంలోనే ఉన్నాయి. జీవ వృక్షం గురించి ద ట్రీ ఆఫ్ లైఫ్ అనేది ఆదికాండంలోనే ఉన్నాయి. చూద్దాం, ఒకటి తర్వాత చూద్దాం. దీనికన్నా ముందు ఈరోజు ఈ సెషన్లో కొన్ని ప్రశ్నలకు జవాబులు చూసుకుని ఒకటి తర్వాత కొన్ని ప్రశ్నలకు జవాబులు చూసుకుందాం. ఎందుకంటే ఈరోజు గ్రంథ ధ్యానముగా అది చాలా చాలా ముఖ్యం కాబట్టి కొన్ని ప్రశ్నలకు మనం ఏం చేద్దాం, జవాబులు చూసుకుని ఆ తర్వాత మనం బైబిల్ పట్టణముకు వెళ్దాం. మొదటిగా మనం ఏం తెలుసుకోవాలంటే పునరుద్ధానం, రిసరెక్షన్ ఉంది కదా. ఈ పునరుద్ధానం అనేది ఎన్ని, 2, 3? రిసరెక్షన్స్ 2, 3? ఇదో ప్రశ్న. స్క్రీన్ చూడొద్దు, నన్ను చూడండి. ఈ పునరుద్ధానం అనేది 1, 2, 3 అని చూస్తే యేసయ్య సమాధానం ఇచ్చాడు. ఇది ఎన్ని పునరుద్ధానములు అని చెప్పేసి యేసయ్య సమాధానం ఇచ్చాడు. ఎక్కడ తీయండి, యోహాను సువార్త 5వ అధ్యాయం 28, 29 2 వచనములు చదివితే యేసు ప్రభు వారు మనకి సమాధానం ఇచ్చారు. చదవండి, యోహాను సువార్త 5వ అధ్యాయం 28, 29. దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలో ఉన్నవారందరూ ఆయన శబ్దము విని, ఆయన అంటే యేసయ్య, ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమును అంటే మేలు చేసిన వాళ్ళు జీవ పునరుద్ధానమును, దాని ఇంగ్లీష్ లో ద రిసరెక్షన్ ఆఫ్ లైఫ్ అంటారు. కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమును అనగా ఆ పునరుద్ధానం నాశనానికి, దాని ఇంగ్లీష్ లో ద రిసరెక్షన్ ఆఫ్ డామినేషన్ అంటారు. సో ఒకటి జీవ పునరుద్ధానం, ద రిసరెక్షన్ ఆఫ్ లైఫ్. ఇంకోటి ఏంటి? తీర్పు పునరుద్ధానం, అంటే ఆ పునరుద్ధానం నాశనం గురించి. సో ద రిసరెక్షన్ ఆఫ్ డామినేషన్, ఈ రెండిటికి అని చెప్పేసి యేసయ్య తేటగా క్లారిటీ ఇచ్చాడు అక్కడ. అంటే ఇప్పుడు పునరుద్ధానం అనగానే ఎన్ని పునరుద్ధానం ఉన్నాయి? 2. సరే, ఇక్కడ పునరుద్ధానం అనగానే మన దేవుని బిడ్డలు కాబట్టి మనకి ఏం గుర్తొస్తాయంటే, మధ్యాకాశంకి వచ్చి యేసయ్య శబ్దం ఇస్తాడు. ఆ శబ్దం విని మనం మట్టి శరీరం వదిలిపెట్టి మహిమ శరీరంలో ఆయనతో మధ్యాకాశంలో కలిసిపోతాం. ఇదే మనకి పునరుద్ధానం అనగానే. లేకపోతే ఇంకోటి ఏం గుర్తొస్తుంది? మెయిన్గా యేసయ్య సిలువ త్యాగం చేశాడు, 3 రోజులు సిలువలో వేలాడారు. శవం అక్కడ ఉండింది, అంటే యేసయ్య శరీరం అక్కడ ఉండింది. తర్వాత 3వ రోజు దేవుడు పరిశుద్ధాత్మ సహాయంతో పునరుద్ధానం చేసి లేపాడు, మరణం నుంచి లేపాడు. ఇది మనకు గుర్తొస్తాయి. మరి పునరుద్ధానంలో మనం ఏం అర్థం చేసుకోవాలంటే చాలా ఒక విషయం.
మానవ సృష్టిలో ఎవరైనా కానీ మానవ సృష్టిలో ఆ సృష్టి ఎలాగ ఉంది అంటే పునరుద్ధాన జీవితముకు దోహదపడట్టుగానే ఆ సృష్టి ఉంది. అంటే ఏమర్థం అంటే ఒకటి పునరుద్ధానాలయ్యి పరలోక జీవితంలో నిత్య జీవములోనే ఉండాలి, లేకపోతే పునరుద్ధానులు అయ్యి అగ్నిగుండంలో అగ్నిలో కాల్చబడి అది ఇంకా అలా ఉంటూ ఉంటుంది. అంటే ప్రాణ ఆత్మలుగా అక్కడ నాశనం లేదు. ఈ సృష్టి దేవుడు చేసేటప్పుడే ప్రతి మానవుడి లోపల పెట్టిన ప్రాణ ఆత్మలకు ఒకటి వాళ్ళు పునరుద్ధానులయ్యి పరలోకంలో ఏ జీవితం నిత్య జీవంలో కంటిన్యూగా ఉండాలి, లేదు తీర్పు పునరుద్ధానం పొంది ఏం చేయాలి, వాళ్ళు అగ్నిగుండంలో ఉండి ఇంకా అగ్నిగుండం ఆ శిక్షను వాళ్ళు ఇంకా కొనసాగించాల్సిందే. అంటే ఒక మనిషి అనేవాడు ఎవరన్నా కానీ పునరుద్ధానం అవ్వాల్సిందే. ఒకటి జీవ పునరుద్ధానం, ద రిసరెక్షన్ ఆఫ్ లైఫ్. ఇంకోటి తీర్పు పునరుద్ధానం, అంటే ఆ పునరుద్ధాన నాశనానికి అది ద రిసరెక్షన్ ఆఫ్ డామినేషన్. ఇది అర్థం చేసుకోవాలి. మరి బైబిల్ గ్రంథం చదివేటప్పుడు మనకి రెండు పునరుద్ధానములు చెప్పిందా అని చూస్తే కాదు. 2 కన్నా ఎక్కువ మనం ఎక్కువ చోట్ల మనం చూస్తాం. 2 కన్నా ఎక్కువ చోట్ల మనం చూస్తాం. ఏంటి అనేటప్పుడు మొదటి పునరుద్ధానం ఎప్పుడు అంటే శ్రమల కాలం మొదలుపెట్టేందుకు ముందు మొదటి పునరుద్ధానం కదా, అందరికీ తెలుసు. సంఘం ఎప్పుడు ఎత్తబడుతుంది? ర్యాప్చర్ అంటాం కదా. సంఘం ఎత్తబడుట ఎప్పుడు? శ్రమల కాలం, 7 ఏళ్ల శ్రమల కాలంకు ముందు సంఘం ఎత్తబడతాయి, అదొక పునరుద్ధానం. మరి 1000 ఏళ్ల పరిపాలనకు ముందు ఇంకోసారి పునరుద్ధానులు అవుతారు. వీళ్ళెవరు? 7 ఏళ్ల శ్రమల కాలంలో, బాగా వినండి, 7 ఏళ్ల శ్రమల కాలంలో సంఘం ఎత్తబడేటప్పుడు విడవబడిన వాళ్ళు ఉన్నారు కదా. ఈ విడవబడిన వాళ్ళు ఈ 7 ఏళ్ల శ్రమల కాలంలో చాలా మంది యేసయ్యను దేవుడిగా అంగీకరిస్తారు. మనం దీని ముందే చూసాం. వీళ్ళు యేసయ్యను అంగీకరించారు కాబట్టి వీళ్ళు అక్కడ 7 ఏళ్ల శ్రమల కాలంలో చంపబడతారు. అక్కడ మిగులు 7 ఏళ్ల శ్రమల కాలంలో చంపబడతారు. మరి యేసయ్యను దేవుడిగా ఒప్పుకున్నారు కాబట్టి ఇప్పుడు వీళ్ళు కూడా ఏం చేయాలి? పునరుద్ధానాలు అవ్వాలి. కాబట్టి కరెక్ట్గా 7 ఏళ్ల శ్రమల కాలం ముగింపు వచ్చిన తర్వాత 1000 ఏళ్ల పరిపాలన, మిలినియం ఉంది కదా, 1000 ఏళ్ల పరిపాలనకు ముందు వీరు పునరుద్ధానులు అవుతారు. ఇప్పటికి రెండవ పునరుద్ధానం. మరి సంఘం ఎత్తబడ ముందు జరిగిన పునరుద్ధానమును, 1000 ఏళ్ల పరిపాలనకు ముందు జరిగిన ఈ పునరుద్ధానమును దేవుని చూపుల ఒక్కటే. అర్థమైందా మీకు? దేవుని చూపుల ఒకే పునరుద్ధానం. దేవుడు వచ్చేసి పునరుద్ధానం టైపును చూస్తాడు, మనం టైంను చూస్తున్నాం. మనం ఎప్పుడెప్పుడు జరిగిందో దాన్ని బట్టి మన బైబిల్ చదివితే మనకు 3గా కనిపిస్తాయి. మరి దేవుడు ఎలా చూస్తున్నాడు? పునరుద్ధానం, జీవ పునరుద్ధానం ఒక్క టైప్, తీర్పు పునరుద్ధానం ఇంకొక టైప్, అంతే. అలాగే చూస్తున్నాడు. ఇప్పుడు ఈ 2 ఒక్క పునరుద్ధానం అయితే ఇంకా రెండవ పునరుద్ధానం ఏది అంటే 1000 ఏళ్ల పరిపాలన అయిన తర్వాత, మిలినియం అయిన తర్వాత ధవల సింహాసనం తీర్పు ఉంది కదా, చివరిలో తీర్పు. అప్పుడు యేసయ్యను అంగీకరించని వాళ్ళు అందరూ పునరుద్ధానులు అవుతారు. ఎక్కడి నుంచి? తాత్కాలికంగా ఉండే నరకం నుంచి వాళ్ళ ప్రాణాత్మలు, తర్వాత భూమిలో పాతిపెట్టబడిన వాళ్ళ శరీరము 2 ఒక్కటయ్యి ధవల సింహాసనం తీర్పు ముందు యేసయ్య ముందు నిలబడాలి. ఇది పునరుద్ధానం కదా, ఇది తీర్పు పునరుద్ధానం. ఇప్పుడు 2 పునరుద్ధానం. ఇప్పుడు ఈ ప్రశ్న ఏంటి? పునరుద్ధానంలో ఎన్ని ఉన్నాయంటే ఎన్ని ఉన్నాయి? 2. ఒకటి జీవ పునరుద్ధానం, ఇంకోటి తీర్పు పునరుద్ధానం. అయిపోయిందా? సరే. ఇప్పుడు ఇంకో ప్రశ్న ఏంటి అంటే శ్రమల కాలంలో, వినండి ఇక్కడ, 7 ఏళ్ల శ్రమల కాలంలో అందరూ చంపబడ్డారా? కొంతమంది మిగిలిరా? 7 ఏళ్ల శ్రమల కాలం ఉంది కదా, సంఘం ఎత్తబడిపోయింది, 7 ఏళ్ల శ్రమల కాలం మొదలైంది. 7 ఏళ్ల శ్రమల కాలంలో మనకు తెలుసు, మొదటి గుర్రం తెల్ల రంగు, అంత్యక్రీస్తు వస్తాడు. గుర్తుందా మీకు? రెండో గుర్రం ఏ గుర్రం?
రెండో గుర్రం ఏ రంగు? ఎర్ర రంగు. ఎర్ర రంగు. యుద్ధాలు వస్తాయి. జరుగుతుందా? ఈ యుద్ధాలు ఏం కాదు. ఆ గుర్రం బయలుదేరేటప్పుడు ఇంకా భయంకరంగా ఉంటుంది యుద్ధాలు. ఇప్పుడే యుద్ధాలు ఎలాగుంది? పక్కన పడుతుంది. ఎలా ఉంది? సౌండ్ మనకు వినిపిస్తుంది కదా, సౌండ్ మనకు వినిపిస్తుంది, పక్కన పడుతుంది. ఇప్పుడు ఇంకా అంత్యక్రీస్తు వచ్చి ఎర్ర గుర్రం బయలుదేరింది అనుకోండి, ఆ యుద్ధంలో ఎలా ఉంటుంది ఆలోచన చేయండి. మూడో గుర్రం ఏంటి? నల్ల గుర్రం, కరువులు, ఎవ్వడి ఫుడ్ ఉండదు. నాలుగో గుర్రం పాండురంగ వర్ణ గుర్రం. అది ఏంటి అంటే ఆ గుర్రం పైన వాడు కూర్చుని కత్తి పట్టుకుని వస్తాడు, దొరికిన వాళ్ళు దొరికి చంపుతాడు. అర్థమైందా? వాడి పేరే మరణం. వాడి పేరేంటి? డెత్, మరణం. అర్థమైంది కదా? ఓకే. ఇప్పుడు ఇవన్నీ జరిగి ఇంకా భూమి, మనం చెప్పాము భూమి చాపలాగా చుట్టబడతాయి, ఇవన్నీ చెప్పాము కదా, ఇవన్నీ ఆకాశం భూమి అన్నీ చుట్టబడతాయని చెప్పాం. దీంట్లో 7 ఏళ్ల శ్రమల కాలంలో ఇవన్నీ జరుగుతుంటే కొంతమంది అయినా మిగులుతారా, మొత్తానికి పోతారా? ఇది ప్రశ్న. మీ సమాధానం ఏంటి? ఆన్లైన్ ఉండే వాళ్ళు చెప్పొచ్చు. మిగులుతారా? మిగులుతారు. మిగులుతారా? మీకు కొంచెం గుర్తుంది. సరే, ఈ మిగిలిన వాళ్ళు ఎవరు అంటే, ఎవరైతే 7 ఏళ్ల శ్రమల కాలంలో అంత్యక్రీస్తు మాట విని వాడి ముద్ర చేతింది గాని నొసలేంది గాని వేసుకోని వాళ్ళు, వాని నమస్కారం చేయని వాళ్ళు, వాని ఆరాధించని వాళ్ళు, వీళ్ళు ఎన్నో దేశాల్లో ఉంటారు కదా. వీళ్ళలో ఈ మిగిలిన వాళ్ళు ఏం చేస్తారు? వీడు చంపలేదు కదా, మిగిలిన వాళ్ళు ఏం చేస్తారు? 1000 ఏళ్ల పరిపాలన రూపంలో వస్తారు. అంటే వీళ్ళు చూడండి, 1000 ఏళ్ల పరిపాలనలో వీళ్ళని చూస్తే వీళ్ళు మట్టి శరీరంతోనే ఉన్నారు కదా. 1000 ఏళ్ల పరిపాలనలో, యేసయ్య పరిపాలనలో వీళ్ళు మట్టి శరీరంతోనే ఉన్నారు, గుర్తుపెట్టుకోండి. సరే, ఇప్పుడు ఈ 1000 ఏళ్ల పరిపాలన ముగింపుకు వచ్చేటప్పుడు సాతాను కొంతకాలం విడవబడతాడు కదా. ఏం చేస్తాడు? విడవబడిన సాతాను ఏం చేస్తాడు? మళ్ళీ దేశాలు పోగు చేసుకుని యెరూషలేము పట్టణంను చుట్టి యేసయ్య రాజ్యంను కింద తోసేయాలని చెప్పేసి వెళ్తారు. అప్పుడు పరలోకం నుంచి అగ్ని వచ్చి వీళ్ళని దహించుకుని వెళ్ళిపోతాయి కదా, వీళ్ళందరూ పోతారు. ఇప్పుడు ఈ 1000 ఏళ్ల పరిపాలన తర్వాత అందరూ పోయారా, కొంతమంది మిగిలేరా? ఎన్నిసార్లు విన్నాం. అందరూ పోతారా, కొంతమంది మిగులుతారా? ఇక్కడ సాతాను వచ్చేసి 1000 ఏళ్ల పరిపాలన ముగింపు వచ్చేటప్పుడు సాతాను చాలా మందిని మోసం చేస్తాడు అని ఉంది, కానీ అందరినీ మోసం చేసేది లేదు కదా. అంటే సాతానుతో ఎవరైతే ఎక్కువ మంది వచ్చారో, ఎక్కువ మంది నుంచి ఉంటుంది. మీరు ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే ద శాండ్ ఆఫ్ సీన్స్ ఉంటుంది. అంటే అంతమంది, ఇప్పుడు సీసోర్ల సముద్ర ఒడ్డుల ఇసుక ఎంత ఉంటుంది, అంత ఎక్కువ మందే. మరి అందరా అంటే కాదు, అంటే దాంట్లో కొంతమంది ఉన్నారు. వీళ్ళు ఏమవుతారు? ఇప్పుడు 1000 ఏళ్ల పరిపాలన అయిపోయింది చూడండి, సంఘం ఎత్తబడిపోయింది, 7 ఏళ్ల శ్రమల కాలం అయిపోయింది, 1000 ఏళ్ల పరిపాలన అయిపోయింది. అయిపోయిన తర్వాత సాతానుతో ఉన్న వాళ్ళందరూ ఏం చేశారు? అగ్ని వచ్చి, నింపు వచ్చి మంట తీసుకెళ్ళిపోయింది. మిగిలిన వాళ్ళు కొంతమంది ఉన్నారు కదా. ఇప్పుడు 1000 ఏళ్ల పరిపాలన అయిపోయింది. ఇప్పుడు వీళ్ళు ఏమవ్వాలి? అర్థమైందా? వీళ్ళు ఏమవ్వాలి? మూడవ ప్రశ్న ఇదే. వీళ్ళు ఏమవుతారు? కరెక్టే కదా. ఓకే, ఈరోజు అదే, ఈరోజు గ్రంథ ధ్యానం ఏంటే, ఈ 1000 ఏళ్ల పరిపాలన అయిన తర్వాత కూడా మిగిలిన వాళ్ళు ఉన్నారు కదా. మిగిలిన వాళ్ళు ఎవరు? మట్టి శరీరంతో ఉండేవాళ్ళు. వీళ్ళ పరిస్థితి ఏంటి? దీన్ని ఎవ్వరు బోధించరు. అర్థమైందా మీకు? ఈరోజు ఈ సెర్మన్, ఈ ఉపదేశం ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే, 1000 ఏళ్ల పరిపాలన అయిన తర్వాత సాతానుడు మోసగించిన మనుషులు, సాతాను వీళ్ళందరినీ అగ్ని వచ్చి తీసుకెళ్ళిపోతుంది. మరి మిగిలిన వాళ్ళు దేశాల్లో ఇంకా ఎంతో మంది ఉన్నారు. మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి? అదే ఈరోజు మన బైబిల్ పట్టణంలో ధ్యానం. ఇది మూడవది ప్రశ్న.
ఓకే. ఇప్పుడు దీనికి మనం సమాధానాలు చూసుకుందాం. ఎక్కడుంది దీనికి సమాధానం? దీనికి సమాధానం ఎక్కడుందంటే ప్రకటన గ్రంథం 21, 23వ వచనం వరకు పోయిన వారం మనం ఏం చేసాం? ధ్యానం చేసాం. ఈరోజు యాక్చువల్‌గా 24 నుంచి చేయాలి. మరి ఏం చేస్తున్నామంటే 23 నుంచే చేద్దాం. ఎందుకంటే అప్పుడే మనకు కాంటెక్స్ట్ అర్థం అవుతుంది. అందుకని ప్రకటన 21, 23, 24, 25, 26 చదవండి. ఆ పట్టణములో ఆ పట్టణములో ప్రకాశించుటకై ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కరలేదు. దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది. గొర్రెపిల్లయే దానికి దీపము. ఇది 23. దీని వరకు మనం ధ్యానం చేసాం. ఇప్పుడు 24 చదవండి. జనములు దాని వెలుగునందు సంచరింతురు. భూరాజులు తమ మహిమను దానిలోనికి తీసుకుని వత్తురు. అక్కడ రాత్రి లేనందున దాని గుమ్మములు పగటి వేళ ఏమాత్రమును వేయబడవు. జనములు తన మహిమను ఘనతను దానిలోనికి తీసుకుని వచ్చెదరు. ఆమేన్. సరే, ఇక్కడ 24వ వచనంలో జనములు అని ఉంది కదా, దానికి ఇంగ్లీష్ లో వాడబడిన పదం నేషన్స్, దేశాలు అని అర్థం. అంటే జనములు ఎక్కడ ఉంటారు? దేశాలనే కదా ఉండాలి. అందుకని ఇంగ్లీష్ లో దేశాలు అని వాడబడింది. ఇప్పుడు ఇక్కడ చూస్తే ఈ దేశాలు, ఈ జనములు అని అపోస్తలుడైన యోహాను గారు, ప్రకటన రాసిన అపోస్తలుడైన యోహాను గారు దేని చెప్తున్నారు, ఎవరిని గురించి మాట్లాడుతున్నారంటే 1000 ఏళ్ల పరిపాలన ముగింపు వచ్చిన తర్వాత సాతానుడు మోసగించిన ఆ గుంపు ఉంది కదా, వాళ్ళు మరణించి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మిగిలిన గుంపు ఉంది కదా, దానే ఇక్కడ ఆ గుంపునే అపోస్తలుడైన యోహాను గారు ఏం చెప్తున్నారు? జనములు అంటున్నాడు. దేశాలు, దేశాల్లో ఉండే జనములు వీలే అని చెప్పేసి చెప్తున్నాడు. సరే, ఇప్పుడు ఈ కొత్త భూమిలో ఇప్పుడు మనం ఎక్కడున్నాము? బాగా ఆలోచన చేస్తే ఇప్పుడు 1000 ఏళ్ల పరిపాలన, కొంచెం కేర్ఫుల్గా వినండి. మీకు అర్థం కాదంటే వెంటనే అడగండి. చివరిలో అన్ని అడిగేది కష్టం అవుతుంది. ఇప్పుడు ఈ కొత్త భూమి ఉంది కదా, ఇప్పుడు మనం మాడేది కొత్త భూమిలో. ఎందుకు? 1000 ఏళ్ల పరిపాలన అయిపోయింది. 1000 ఏళ్ల పరిపాలన అయిపోయిన తర్వాత కొత్త భూమి దిగి వచ్చింది. ఇప్పుడు కొత్త భూమిలో ఎవరెవరు ఉంటారు? మనం ఉంటాము. ఇంకెవరు ఉంటారు? ఎవరు? దేవుడు ఉంటాడు. దేవుడు అక్కడ, దేవుడు లేని చోటు లేదు. గుంపు, 3 గుంపులు చెప్తున్నా. మనం ఉంటాము. ఇంకెవరు ఉంటారు? ఇప్పుడు మనం ఉండేది పరలోక జీవితంలో, నిత్య జీవంలో మాట్లాడుతున్నాం. ఏంటి? 1000 ఏళ్ల పరిపాలన అయిపోయింది కదా, అయిపోయిన తర్వాతనే ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం. ఇప్పుడు మనం ఉన్నాము. ఇంకొకరు ఎవరున్నారు? ఈ 1000 ఏళ్ల పరిపాలనలో విడవబడిన వాళ్ళు ఉన్నారు కదా, అంటే ఎవరు? సాతాన్ మోసగించిన గుంపు కాకుండా మిగిలిన వాళ్ళ దేశాలు ఉన్నారు కదా, ఇదో గుంపు ఉంటుంది. వీళ్ళు మట్టి శరీరంతోనే ఉంటారు. ఎక్కడ? నిత్య జీవంలో. ఎందుకంటే వీళ్ళు ఇంకా పునరుద్ధరణ అవ్వలేదు కదా. అలా వచ్చారు వీళ్ళు. ఎక్కడి నుంచి వచ్చారు? సంఘం ఎత్తబడేటప్పుడు ఎత్తబడలా. ఎందుకంటే దాంట్లో అన్యులు ఉండొచ్చు, దేవుని సరిగ్గా నమ్మిన వారు అలా కూడా ఉండొచ్చు. 7 ఏళ్ల శ్రమల కాలంగా వచ్చారు. 7 ఏళ్ల శ్రమల కాలంగా వచ్చి ఏం చేశారు వీళ్ళు? అంత్యక్రీస్తు ముద్ర తీసుకోవాలా, అంత్యక్రీస్తును ఆరాధించాలా. ఇప్పుడు 7 ఏళ్ల శ్రమల కాలంలో చంపబడిన వాళ్ళు వెళ్ళిపోయారు. మిగిలిన వాళ్ళు వీళ్ళు ఎక్కడికి వచ్చారు? 1000 ఏళ్ల పరిపాలన. 1000 ఏళ్ల పరిపాలన వచ్చిన వాళ్ళు ఏమయ్యారు? వీళ్ళు జనాలను ఇంకా మరి జనభావం పెరిగింది. జనభావం పెరుగుతాయి కదా, జనాలు ఎక్కడున్నా జనభావం పెరుగుతాయి. పిల్లలు వస్తారు కదా, పుడతారు కదా, పెరిగింది. ఇప్పుడు 1000 ఏళ్ళ పరిపాలన అయిపోయింది. సాతాను వచ్చాడు, చాలా మందిని మోసగించాడు. మరి మిగిలిన వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. దానే జనములు ఉంటున్నాడు అపోస్తలుడైన యోహాను గారు. దేశాల్లో ఉన్నారు కదా, వీళ్ళు పునరుద్ధరణలు అవ్వలేదు కదా. పునరుద్ధరణలు అవ్వలేదు కాబట్టి ఇంకోటి, యేసయ్యను ఒప్పుకున్నారని ఎక్కడన్నా ఉందా? ఎక్కడ లేదు. మరి వీళ్ళు నిత్య జీవంకి వచ్చారు.
ఇప్పుడు మీకు ఆశ్చర్యంగా ఉండొచ్చు. ఏంటి? మరి మనెందుకు నిత్య జీవము ఇంత కష్టపడాలి? ఆ! సంఘాలు పెట్టుకొని, పాటలు పాడుకొని, ప్రార్థనలు చేసుకొని, బైబిల్ చదువుకొని, ఎందుకు ఇన్ని చేయాలి? వాళ్ళు నిత్య జీవం వెళ్తున్నారు. మనం కూడా నిత్య జీవం ఇంత కష్టపడి ఏం తేడాలేముంది? అయి ఓకే. తర్వాత చేద్దాం. చూద్దాం. ఇది ఈరోజే అయిపోద్ది. మొదటి గుంపు ఎవరు వీళ్ళు? వెయ్యేండ్ల పరిపాలనలో అయిపోయిన తర్వాత సాతాను మోసగించిన వాళ్ళు కాకుండా మిగిలిన జనములు దేశాలు ఉన్నవాళ్ళు నిత్య జీవం వచ్చారు. ఇది ఒక గుంపు. వీళ్ళకి మట్టి శరీరం ఉంది. ఈ మట్టి శరీరం ఎలాంటి శరీరం అంటే ఏదేను వనములో ఆదాము అవ్వ పాపం చేసి పడిపోయే ముందుకు దేవుడు సృష్టి చేసిన మట్టి శరీరం ఉంది కదా, ఆ శరీరంలో వీళ్ళున్నారు. గుర్తుపెట్టుకోండి బాగా. ఓకే, ఈరోజు మామూలు ఉపదేశం కాదు, చాలా మర్మమైన విషయములు ఉన్నాయి. సరేనా? గుర్తుంది కదా? ఓకే. రెండో గుంపు ఎవరు? కొంచెం మీరు ఊగిస్తే చెప్పేవచ్చు. కొంచెం ఇంకో గుంపు ఉంది. మనం కాదు, మనం మూడో గుంపు. ఇంకో గుంపు ఉంది. ఎవరు వీళ్ళు? వీళ్ళెవరంటే ఏడేండ్ల యూదులు. యూదులు ఎవరు వీళ్ళు? ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు? చూడండి, ఇప్పుడు ఏడేండ్ల శ్రమల కాలంలో మొదటి 3.5 సంవత్సరంలో అంగీకరిస్తూ సైలెంట్గా ఉన్నాడు కదా. కరెక్ట్ 3.5 సంవత్సరంలో మందిరము వెళ్ళి, అతి పరిశుద్ధ స్థలము వెళ్ళి, నేనే దేవుడు, నన్నైనా మీరు ఆరాధించాలి, పూజించాలి, లేకపోతే నేను ప్రతిమను పెడతాను, దానిన మీరు పూజించాలి, ఇంకో దేవుడు లేదన్నాడా? అనగానే యూదులకు అర్థమైంది, ఇశ్రాయేల్లో ఉండే జనాంగం ఏమర్థమైంది? వీడు మెస్సయ్య కాదు అని చెప్పేసి ఏం చేశారు వీళ్ళు? ఏం చేశారు? పారిపోయారు. కొండ ప్రాంతముకు పారిపోయారని చూసాం కదా. మరి కొండ ప్రాంతముకు పారిపోయి 7 ఏళ్ల శ్రమల కాలంలో తప్పించుకుంటారు. తప్పించుకున్న తర్వాత వీళ్ళు ఎక్కడ పోయారు? 1000 ఏళ్ల పరిపాలన రావాల్సిందే కదా. హలో, 1000 ఏళ్ల పరిపాలన రావాల్సిందే కదా. ఓకే, ఇప్పుడు వీళ్ళు కూడా 1000 ఏళ్ల పరిపాలన వచ్చిన తర్వాత ఇప్పుడు మెజారిటీ బాగా అర్థం చేసుకోండి. దేశాల జనములు మొదటి గుంపు. ఈ రెండో గుంపు వీళ్ళు కూడా 1000 ఏళ్ల పరిపాలన వచ్చారు కాబట్టి వీళ్ళు కూడా మట్టి శరీరంలోనే ఉన్నారు. అర్థమైందా మీకు? ఎందుకంటే వీళ్ళు ఎక్కడ పునరుద్ధరణ అవ్వాల. ఇప్పుడు వీళ్ళు కూడా ఏం చేశారు? సాతానుకు తోడు వెళ్ళరు కదా. ఎందుకంటే వీళ్ళకి తెలిసిపోయింది యేసయ్య ఎప్పుడు ఒలివ కొండలో దిగాడో అప్పుడే తెలిసిపోయింది కదా, మెస్సయ్య ఆయన్నేని. సో వీళ్ళు ఎక్కువ గుంపు ఉన్నారు. ఇది రెండో గుంపు. వీళ్ళు కూడా మట్టి శరీరంతోనే ఉన్నారు. ఎలాగా? ఏదేని వనంలో ఆదాము పాపం చేందుకు ముందు దేవుడు ఎలా సృష్టి చేశాడో అదే మట్టి శరీరంలో వీళ్ళు కూడా ఉన్నారు. సరేనా? ఈ రెండో గుంపు. మూడో గుంపు ఎవరు? మహిమ శరీరంతో కూడి ఉన్న యేసయ్య బిడ్డలు, మనం విశ్వాస బిడ్డలు. ఈ మూడు గుంపు వీళ్ళు ఎక్కడున్నారు? నిత్య జీవంలో. అర్థమైంది కదా మీకు? ఇప్పుడు మనం దేని గురించి మాట్లాడుతున్నాం? 7 ఏళ్ల శ్రమల కాలం ముందు సంఘం ఎత్తబడిపోయింది. 7 ఏళ్ల శ్రమల కాలం అయిపోయింది. 1000 ఏళ్ల పరిపాలన అయిపోయింది. ఇప్పుడు నిత్య జీవంలో మాడుతున్నాం. ఎక్కడున్నాం? ఈ మూడు గుంపు ఎక్కడుంది? కొత్త భూమిలో ఉంది. ఎక్కడుంది? ఈ మూడు గుంపులు కూడా కొత్త భూమిలో ఉన్నారు. ఓకే, దీంట్లో సంఘ విశ్వాసులు ఉన్నారు కదా, మనం యేసయ్య బిడ్డలు. మనం మాత్రమే యెరూషలేం పట్టణముకు లోపల ఉన్నాం. అర్థమైందా మీకు? ఏది? ఎందుకు ఆలోచన చేయాలి. మనం మహిమ శరీరంతో ఉన్నాం. మన శరీరం ఎలాంటి శరీరం? యేసయ్య పునరుద్ధరణ అయ్యేటప్పుడు యేసయ్యకు మహిమ శరీరం ఇవ్వబడిందే, అలాంటి శరీరం మనకు కూడా ఇవ్వబడింది. ఎప్పుడు? సంఘం ఎత్తబడేటప్పుడు మన మట్టి శరీరం వదిలిపెట్టి మహిమ శరీరంలోనే మనం వెళ్ళాం. ఆ శరీరం మనకుంది. సరే, ఇప్పుడు మనం యెరూషలేం మందిరం, యెరూషలేం పట్టణముకు లోపల ఉంటాం. పట్టణం గురించి తెలుసు కదా, పోయినసారి మనం మాట్లాడుకున్నాం. ఆ పట్టణం లోపలనే మనకి నివాసం. మనం యేసయ్యతో కలిసి ఈ రెండు గుంపులను పాలన చేస్తాం. అర్థమైందా మీకు? దానికే యేసయ్య ఈరోజు మనల్ని తయారు చేస్తున్నాడు ఈ లోకంలో పెట్టి. అంటే మనం ఎలా తయారవ్వాలి ఆలోచన చేయండి కదా. అది అర్థమైంది కదా. ఓకే, ఇప్పుడు చూడండి,
24వ వచనం మాత్రం ఇంకా చదవండి. ప్రకటన 21, 24 ఒకసారి చదవండి. జనములు జనములు దాని వెలుగునందు దాని వెలుగును, దేని వెలుగునందు? అక్కడ ఉండేది ఒకే ఒక వెలుగే. భూమి అయినా గాని, ఆకాశమైనా గాని అక్కడ ఉండేది ఒకే ఒక వెలుగు. ఆ వెలుగు ఎక్కడి నుంచి వస్తుంది? దేవుడి దగ్గర నుంచి, తండ్రి దగ్గర నుంచి, తర్వాత గొర్రెపిల్ల దగ్గర నుంచి. గొర్రెపిల్ల యేసయ్య దగ్గర నుంచి, తండ్రి దగ్గర నుంచి వెలుగు వస్తుంది. అది చదవం ఇంకోసారి 24. జనములు జనములు దాని వెలుగునందు దాని వెలుగునందు సంచరింతురు. సంచరింతురు. భూరాజులు భూరాజులు తమ మహిమను దానిలోనికి దేనిలోనికి? యెరూషలేము పట్టణములోనికి తమ మహిమను దానిలోనికి తీసుకువత్తురు. అర్థమైందా మీకు? అంటే వీళ్ళందరూ బయటలో ఉన్నారు. ఎవరు? మనం మాత్రమే యెరూషలేము లోపల ఉన్నాము, పట్టణంలో ఉన్నాము, యేసయ్యతో కూర్చుని ఏలుబడి చేస్తున్నాము. మరి వీళ్ళందరూ ఈ దేశాలు ఉండే జనాలు ఎక్కడున్నారు? బయటలో ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ జనములు అనేది నేషన్స్ అనే పదం ఉంది కదా. ఈ పదముకు వాడబడిన గ్రీకు పదం ఎత్నాస్. ఇది ఎత్నాస్. మీరు ఏ దేశానికి చెందిన వారిని ప్రశ్న అడగడానికి నార్మల్ క్వశ్చన్ యు ఆర్ ఫ్రమ్ విచ్ ఎథ్నిసిటీ అంటారు. అర్థమైందా? విచ్ ఎథ్నిసిటీ. ఎథ్నిసిటీ అంటే ఏ దేశం నుంచి వచ్చామని. అందుకే ఆ గ్రీక పదం ఎత్నాస్. దాని ఇంగ్లీష్ వాడబడిన పదం నేషన్స్, తెలుగులో వాడబడిన పదం ఏంటి? జనములు, దేశాలు. అర్థమైందా? సరే, ఇక్కడ ఈ దేశాలు అనేది ఇప్పుడు ఏదైతే దేశాలు ఉన్నాయో ఈ దేశాల్లో ఉండి రకరకాల మనుషులు అక్కడ ఎక్కడ కొత్త భూమిలో ఉన్నారు. వాళ్ళు మనం ఏలుబడి చేస్తున్నాం. మన యెరూషలేము లోపల ఉన్నాం. వీళ్ళందరూ బయట వాళ్ళ దేశాల్లో ఉన్నారు. అందుకనే 24వ వచనంలో భూరాజులు అందరూ తన మహిమను ఎక్కడ తీసుకొస్తారు? యెరూషలేం పట్టణముకు తీసుకొస్తారు అని అక్కడ రాయబడింది. అంటే వాళ్ళు బయటలో ఉన్నారు కాబట్టి మన లోపల ఉన్నాం. సరే, ఇప్పుడు దీంట్లో ఎవరైతే ఈ మహిమను భూరాజులు తీసుకొస్తారని ఉందో దీంట్లో సంఘం లేదు. దీంట్లో సంఘం లేదు. సంఘం లేదు కాబట్టే వీళ్ళందరూ బయటలో ఉంటున్నారు. అర్థమైందా? సంఘం లోపల ఉంది అని చెప్పడానికి ఇంకా 2-3 రుజువులు ఇస్తాను నేను. ఎక్కడి నుంచి ఇస్తాను చూడండి. ఇప్పుడు వీళ్ళందరూ బయటలో ఉన్నారు కదా. 26వ వచనం చెప్తుంది. ఇప్పుడు చదివాం కదా, దాంట్లో 26వ వచనం చదవం ఇంకోసారి. 26 మాత్రం. జనములు తమ మహిమను ఘనతను దానిలోనికి తీసుకుని వచ్చేదరు. దేనిలోనికి? యెరూషలేము పట్టణములోకి. ఎందుకంటే అక్కడ ఏలుబడి చేసేది యేసయ్య. యేసయ్యతో మనం ఉన్నాము. వీళ్ళు అందరూ యేసయ్యను చూడడానికి యెరూషలేము మందిరముగా పట్టణముగా రావాల్సిందే. అర్థమైందా? జనాలందరూ బయటలో ఉంటేనే కదా లోపల దానిలోనికి అని చెప్పాలి. వాళ్ళు దానిలో ఉంటే అలా చెప్పాల్సిన అవసరం లేదు కదా. సో బయటలో ఉన్నారు. వాళ్ళ దేశాలు ఉన్నారు. మరి యెరూషలేం పట్టణముగా రావాల్సిందే. సరే, ఇప్పుడు సంఘం వచ్చేసి యెరూషలేం లోపలనే ఉంది అని చెప్పడానికి ఎక్కడ ఉంది అని చూస్తే ఇదే అధ్యాయంలో 21వ అధ్యాయంలో మీరు తర్వాత చదువుకోండి. 9వ వచనం చెప్తుంది. ఏమని చెప్తుంది? యేసయ్య వధువుకి నివాసం యెరూషలేం పట్టణం అని చెప్పిందా? మీరైతే తెలుస్తుంది. ఇదే అధ్యాయంలో 9వ వచనంలో చెప్పింది. ఇంకోటి ఇప్పుడు అపోస్తలుడైన యోహాను గారిని ఒక దేవదూత ఇట్రా అని తీసుకెళ్ళి, అదిగో చూడు యేసయ్య వధువు కింద దిగుతుంది అని దేన్ని చూపించారు? కొత్త యెరూషలేం పట్టణం కదా చూపించాడు. ఆ యెరూషలేం పట్టణం లోపల ఉండింది ఎవరు? మనమే. సంఘపడలే. అర్థమైందా? ఎందుకంటే అది దిగేటప్పుడే దాంతో పాటు మనం వచ్చాం. అది దిగేటప్పుడే యెరూషలేం పట్టణం దిగేటప్పుడే దాంతో పాటు దాంట్లో నివాసం కలిగే మనం దిగి వచ్చాము అని అక్కడ మనకి తేటగా చెప్పబడింది. సరే, ఇప్పుడు చూస్తే ఈ జనాలు ఉన్నారు కదా, ఎవరు? 2 గుంపులు. ఏ గుంపు? 1000 ఏండ్ల పరిపాలన దాటి నిత్య జీవం వచ్చిన దేశాలు వీళ్ళు, తర్వాత యూదులు. 2 గుంపు ఉంటారు కదా. వీళ్ళు ఇక్కడ చూస్తే నీతిమంతులని చెప్పబడింది. ఏమని చెప్పబడింది? నీతిమంతులని చెప్పబడింది. ఎక్కడ చెప్పబడింది నీతిమంతులు? 24వ వచనంలో చెప్పబడింది. ఏమని చూడండి 24వ వచనంలో.
వాళ్ళు చెప్పండి, చదవండి 24. జనములు దాని వెలుగునందు ఆపండి. దేని వెలుగునందు? దేవుని వెలుగునందు కదా. జనములు దేవుని వెలుగునందు. సరే, ఇప్పుడు దేవుని వెలుగు పడాలి అంటే ఎవరికి పడతాయి? అన్యులకు పడతాయి, నీతిమంతులకు పడతాయా? నీతిమంతులేనా? దేవుని వెలుగులో ఎవరు రాగలరు? నీతిమంతులే రాగలరు. సో ఇక్కడ వాళ్ళు దేవుని వెలుగులో నడుస్తున్నారు అనేది. సరే, ఇప్పుడు మన మామూలుగా మన క్రైస్తవులు, మనం ఇంకో క్రైస్తవులకు వచ్చేసి మనం అడగాలంటే మీ విశ్వాస జీవితం ఎలా ఉంది అడుగుతామా అడగమా? అడుగుతాం కదా. లేకపోతే మీ క్రైస్తవ జీవితం ఎలా ఉంది అడుగుతామా అడగమా? దాని అర్థం ఏంటి? ఇంగ్లీష్లో దాన్ని ఏం అడుగుతారు, ఎలా చెప్తారంటే హౌ ఇస్ యువర్ క్రిస్టియన్ వాక్ అంటారు. అంటారా అనరా? హౌ ఇస్ యువర్ క్రిస్టియన్ లైఫ్ అనొచ్చు, లేకపోతే హౌ ఇస్ యువర్ క్రిస్టియన్ వాక్ అంటారు కదా. ఈ వాక్ అనేది వచ్చేసి ఇక్కడ నడవడం కాదు, జీవన విధానం. అర్థమైందా మీకు? అర్థమైంది కదా. అదే ఇక్కడ వాడబడింది. ఆ ఇంగ్లీష్లో వాడబడిన వాక్ అనే పదముకు గ్రేక దీంట్లో మనం అర్థం చేసుకుంటే వాళ్ళు జీవన విధానం, వాళ్ళ జీవన విధానం ఎలాగుంది? వాళ్ళు దేవుని వెలుగులో గల నడిచినట్టుగా ఉంది. అంటే వాళ్ళు దేవుని వెంబడించారు అని శబ్దం. ఎవరు వీళ్ళు? ఈ రెండు గుంపే. వీళ్ళు దేవుని వెలుగులో, దేవుని బాటలో, దేవుని ఇష్ట ప్రకారం, దేవుని చిత్తానుసారంగా వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళ జీవితాన్ని సెట్ చేసుకున్నారు అనేసి ఉంది. సరే, వాక్ ఇన్ దిస్ లైట్ అనేసి ఉంది. ఓకే, ఇప్పుడు 27వ వచనం ఉంది కదా, ఇది చాలా తేటగా చెప్తుంది. చదవండి 27. గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు గాని. దేనిలో? నిత్య జీవంలో. గొర్రెపిల్ల గ్రంథం కదా, ద బుక్ ఆఫ్ ల్యాంబ్. గొర్రెపిల్ల జీవగ్రంథం. ఈ జీవగ్రంథంలో ఒకరి పేరు ఉందంటే దానికి అర్థం ఏంటి? ఈ జీవగ్రంథంలో, గొర్రెపిల్ల జీవగ్రంథంలో ఒకరి పేరు ఉంది అంటే దానికి అర్థం ఏంటి? వాళ్ళు యేసయ్యను వెంబడిస్తున్నారు, దేవుని వెంబడిస్తున్నారు. అందుకని దేవుని వెంబడించాలంటే నీతిమంతులు ఉంటేనే కదా వెంబడిస్తారు, లేకపోతే ఎందుకు వెంబడిస్తారు? వెంబడించినట్టు నటించే వాళ్ళ గురించి మాడలా, నిజంగా వెంబడించే వాళ్ళు రైచియస్ పీపులే కదా. ఎందుకంటే అక్కడ ఇంకా చదవమ్మ, ఆ వచనం ఏం చెప్తుందంటే 27 ఎవరు ఉండకూడదని చెప్తుంది, ఇక్కడ ఎవరు ఉండరు అని చెప్తుంది. చదవండి. గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు రాయబడిన వారే అందులో ప్రవేశింతురు గాని నిషిద్ధమైనది ఏదైనను అసహ్యమైన దాని అబద్ధమైన దానిని జరిగించు వాడైనను దానిలోనికి ప్రవేశింపనే. అంటే ఇప్పుడు నిత్య జీవంలో ఇలాంటి వాళ్ళు ఉండగలరా? లేదు కదా. వీళ్ళందరూ పోయారు. ఎప్పుడు పోయారు? ఏడేండ్ల శ్రమల కాలంలో పోయారు. ఏడేండ్ల శ్రమల కాలంలో అందరూ పోయారు. 1000 ఏండ్ల పరిపాలనలో మిగిలిన వాళ్ళు సాతాను వచ్చి మోసగిస్తే దాంట్లో మిగిలిన వాళ్ళందరూ వాడితో పోయారు. ఇంకెవరైనా ఉన్నారా? వీళ్ళు ఎవ్వరు లేరు. కాబట్టే వీళ్ళు ఏం చేశారు? నిత్య జీవముకు వచ్చారు. సరే, ఇప్పుడు 27వ వచనం ఇలా చెప్తే, మరి వైట్ థ్రోన్ జడ్జ్మెంట్కి తర్వాత నిత్య జీవమా? నిత్య జీవముకి తర్వాత వైట్ థ్రోన్ జడ్జ్మెంటా? ధవల సింహాసన తీర్పు నిత్య జీవముకు ముందా వెనక? ముందే కదా. ధవల సింహాసన తీర్పు ఎప్పుడు? నిత్య జీవముకు ముందు. మరి ధవల సింహాసన తీర్పు అందరూ పోయి ఉంటారు కదా, తప్పు చేసిన వాళ్ళు అందరూ పోయి ఉంటారు కదా. ఎవరైనా ఉంటారా? ఎవ్వరు ఉండరు. అందుకని ఈ మిగిలిన వాళ్ళందరూ గొర్రెపిల్ల జీవగ్రంథంలో పేరు రాయబడింది కాబట్టి వాళ్ళు ఏమయ్యారు? నిత్య జీవముగా వచ్చారు. సరే, మరి ఎందుకు ఇక్కడ ఈ వచనంలో 27వ వచనంలో ధవల సింహాసన తీర్పు అయిపోయిన తర్వాత వీళ్ళ గురించి ఎందుకు ప్రస్తావన వచ్చింది? నిషిద్ధమైన వాళ్ళు కానీ, అబద్ధికులు కానీ, వాళ్ళు కానీ, వీళ్ళు కానీ అనే ప్రస్తావన ఇప్పుడు రావాల్సిన అవసరం. ఎందుకంటే దీని ముందే ధవల సింహాసన తీర్పు అయిపోయింది కదా. అయిపోయిన తర్వాత ఎందుకు మాడాలి అంటే, ఇక్కడ దేని కరెక్ట్ చేసుకుంటున్నారంటే,
ఇక్కడ ఉండేవాళ్ళు ఈ రెండు గుంపులు కూడా ఇంకా మట్టి శరీరంతోనే ఉన్నారు కదా. మట్టి శరీరంతో ఉన్నారు కాబట్టి దాన్ని క్లారిఫై చేయందుకు, దాని నుంచి మనల్ని బయటికి తీసుకురాందుకు ఇక్కడ ఉండేవాళ్ళు అలాంటి వాళ్ళు ఎవ్వరు లేరు అని చెప్పడానికి కోసం ఇక్కడ చెప్పబడింది. అర్థమైంది కదా. ఓకే, ఇప్పుడు ఇక్కడ వీళ్ళు ఎలాంటి వాళ్ళు? మట్టి శరీరంలో ఉన్నారు. యేసయ్యను ఒప్పుకున్నారా లేదా అని మనకు ఎలా తెలుసు? తెలియదు కదా. అందుకనే మూల భాషకు దగ్గర ఉండే కేజేవి వెర్షన్ ఉంది కదా, ఇంగ్లీష్ బైబిల్ కేజేవి, దాంట్లో ఏముంది అని నేను ఇంగ్లీష్లో చదువుతా. ఎందుకంటే తెలుగులో అది లేదు, ఇంగ్లీష్లో చదువుతా. ఏముందంటే 21:24 ప్రకటన గ్రంథం 21:24 నేను చదువుతున్నాను. కేజేవి వెర్షన్ నుంచి చదువుతున్నా. ఏముంది తెలుసా? అండ్ ద నేషన్స్ ఆఫ్ దెమ్ విచ్ ఆర్ సేవ్డ్. ఏమనింది? అండ్ ద నేషన్స్ ఆఫ్ దెమ్ విచ్ ఆర్ సేవ్డ్ షల్ వాక్ ఇన్ ద లైట్ ఆఫ్ ఇట్. వాళ్ళు అక్కడ రక్షణ పొంది ఉన్నారు అని ఉంది. మూల భాష దగ్గర ఉండే ఆ ట్రాన్స్లేషన్ తర్జుమాలో అలాగే ఉంది. అర్థమైందా మీకు? అంటే ఎప్పుడు జరిగింది చూద్దాం. వీళ్ళు రక్షణ అయి ఉన్నారు, యేసయ్యను ఒప్పుకున్నారు, నీతిమంతులుగా ఉన్నారు. అప్పుడే వీళ్ళు ఏం చేస్తున్నారు? దేవుని ఆ వెలుగులో నడవడానికి అర్హులయ్యారు. లేకపోతే నిత్య జీవం రావడానికి ఛాన్సే లేదు. దేవుడు ఇంకో ప్లాన్ ఉంటుంది వాళ్ళకి. నిత్య జీవం వచ్చారంటేనే వాళ్ళు రక్షణ పొందారు, ఇంకోటి నీతిమంతులుగా ఉన్నారు, ఆ తర్వాత ఏం చేస్తున్నారు? దేవుని వెలుగులో నడుస్తున్నారు. మీరు చూస్తే మనం సంఘంలో శుక్రవారం అన్ని అయిన తర్వాత చివరిలో ఒక ఆశీర్వాద ప్రార్థన చేస్తాం కదా, ఏమంటాం? నేను ఒకసారి చెప్తాను, మీరు దీన్ని క్యాచ్ చేయండి. ఇంకోసారి చెప్తాను దాన్ని. ఏం చెప్తాం తెలుగులో? ముందుగా పరమ తండ్రి యొక్క ప్రేమయు, యేసు ప్రభు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహాయమును మీకు నాకును ఈ లోకంలో ఉండే సకల నీతిమంతులకును. విన్నారా? ఇది విన్నారా? వినలేదా? ఎవరు వీళ్ళు? ఈ లోకంలో ఉండే సకల నీతిమంతులు ఎవరు? ఈ లోకం ఉండే సకల నీతిమంతులు ఎవరు? ఇలాంటి వాళ్ళే. అంటే వీళ్ళు అన్నిట్లో తప్పించుకుని వచ్చి, ఆలోచన చేయండి, అన్నిట్లో తప్పించుకుని వచ్చి చివరి వరకి 7 ఏళ్ల శ్రమల కాలము తప్పించుకున్నారు, 1000 ఏళ్ల పరిపాలన తప్పించుకున్నారు, సాతాను మోసగించడానికి వచ్చి చూస్తే దాంట్లో తప్పించుకున్నారు, దాంట్లో రాలేదు, అంత్యక్రీస్తు ముద్ర వేసుకోలేదు, ఎన్ని తప్పించుకుని ఏం చేశారు? వచ్చారు. ఎక్కడ సాతాను సంబంధించిన విషయంలో వీళ్ళు పాల్పొంపులు పొందలేదు. మరి దేవుని ఎప్పుడు ఒప్పుకున్నారంటే జస్ట్ బిఫోర్, అంటే నిత్య జీవముకు జస్ట్ ముందు. ఇంకా వీళ్ళకి వేరే ఆప్షన్ లేదు. అర్థమైందా మీకు? వీళ్ళకి వేరే ఆప్షన్ లేదు. అన్నీ వెళ్ళిపోయింది కంటి ముందు. ఇంకేముంది? దేవుణ్ణి ఒప్పుకున్నారు. అప్పుడు ఒప్పుకుందే వీళ్ళు. అందుకే వీళ్ళ పేర్లు 27వ వచనం చదివాం కదా, వీళ్ళ పేర్లు గొర్రెపిల్ల జీవ గ్రంథంలో రాయబడింది. గొర్రెపిల్ల జీవ గ్రంథంలో రాయబడింది. వీళ్ళు అక్కడ ఒప్పుకున్నారు, అందుకని నిత్య జీవముగా వచ్చారు. మరి వీళ్ళకు మట్టి శరీరమే ఉంది, మహిమ శరీరం లేదు అని చెప్తున్నాం కదా. ఎలా చెప్తున్నాం? అర్థమైందా మీకు? వీళ్ళకి ఇంకా మట్టి శరీరంతో నిత్య జీవంలో ఉన్నారు, మహిమ శరీరముకి రాలా అని ఎలా చెప్తున్నాం మనం? ఇది ధ్యానం చేయడానికి 22వ అధ్యాయం. ఈరోజు మొదటి 5 వచనములు చదువుతాము. చదవండి. మొదటి 2 వచనములు 22, ప్రకటన 22 1, 2 వచనములు చదవండి. మరియు స్ఫటికము వలె మెరయునట్టి. ఇక్కడ చూడండి, చదివేటప్పుడు నేను చెప్తున్నానా, నేను చెప్పిన తర్వాత ఓ 2 సెకండ్లు ఆగాలి. నేను చెప్తున్నప్పుడే మీరు అక్కడ చదివి అనుకోండి, నాకు వినిపించదు. ఇంకోసారి చదవండి. మరియు స్ఫటికము వలె మెరయునట్టి జీవజలముల నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు
సింహాసనమునొద్ద నుండి సింహాసనమునొద్దయుంది ఆ పట్టణపు ఆ పట్టణపు రాజవీధి మధ్యను రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆ నది యొక్క చదవండి రెండవ వచనం. ఈవలను ఆ నది యొక్క ఈవులను ఆవలను ఆ? ఆవలను అంటే ఓకే, ఆ నది యొక్క ఆవలను జీవవృక్షముండెను. జీవవృక్షం ఈవలను ఆవలను ఓకే, ఈవలను ఆవలను జీవవృక్షం ఉండెను. అది నెల నెలకు ఆ? నెల నెలకు ఫలించుచు 12 కాపులు కాయును. ఆ వృక్షం యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించును. ఆమేన్. చూడండి, చాలా చాలా పెద్ద విషయంలో ఇక్కడ మనం తెలుసుకోబోతున్నాం. ఇక్కడ దేవుడు సింహాసనం ఉంది కదా, దేవుని సింహాసనం గొర్రెపుల యొక్క సింహాసనం నుంచి ఒక జీవజలం వస్తుంది, నదిలాగా వస్తుంది. అక్కడి నుంచి వచ్చేటప్పుడు ఆ పట్టణముకు వీధులు ఉన్నాయి కదా, వీధుల మధ్యలో అది వెళ్తుంటే దాని ఇటువైపు అటువైపు ఏముందంట? జీవవృక్షం, ద ట్రీ ఆఫ్ లైఫ్, జీవవృక్షం ఉంది. ఈ జీవవృక్షం ఏం చేస్తుందంటే సంవత్సరానికి 12 కాపులు కాస్తుంది. అంటే నెలకు ఒక కాపు కాస్తుంది. ఇప్పుడు ఈ నెలకు ఒక కాపు కాచేది తర్వాత దీని ఆకులు దేనికి వాడబడుతుందంట? స్వస్థపరచడానికి, హీలింగ్ అక్కడ వాడబడుతుంది. ఇది ఇప్పుడు మనం చదువుకున్నాం. మరి ఇక్కడ చూడండి, ఆ నదికి ఇటువైపు అటువైపు జీవవృక్షం అని చెప్పబడింది. ఇప్పుడు జీవవృక్షం గురించి కొంచెం తెలుసుకోవాలి కదా మనం. ఎందుకంటే ఆది కాండంలోనే దేవుడు జీవవృక్షం పెట్టాడు. ఇంతవరకు తెలుసుకున్నామా? తెలుసుకోవాలా? ఇప్పుడు తెలుసుకుందాం. ఓకే, ఎలాంటి ఆదికాండం 2:9. ఆదికాండం 2:9 చదవండి. 2:9. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదియునైన ప్రతి వృక్షమును ఆ తోట మధ్యను జీవవృక్షమును మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించెను. అంటే ఈ వచనం ఏం చెప్తుంది మనకు? మన దేవుడు యెహోవా దేవుడు సృష్టి చేసేటప్పుడు ఏదైనా వనములో చూడడానికి బాగుండేట్టుగా, తినడానికి మంచిగా ఉండేటట్టుగా చాలా వృక్షములు ఆ తోటలో పెట్టాడు. దాంట్లో మధ్యలో జీవవృక్షం కూడా ఉంది. ఇంకో వృక్షం ఏముంది? మంచి చెడ్డల తెలివినిచ్చే ఆ వృక్షం కూడా అక్కడ ఉంది. సరే, ఇది వచనం చెప్పింది. మరి ఆదాము ఏం చేశారు? ఇప్పుడు మిగతా చెట్టు నుంచి పళ్ళు తిన్నారా లేదా అనేది మనకు అక్కడ లేదు. తినింటారు, ఎందుకంటే వాళ్ళు ఆకలేసి ఉంటుంది, తినింటారు. మట్టి శరీరం కదా, ఆకలేసి ఉంటుంది, తినింటారు. మరి జీవవృక్షం అక్కడ ఉంది, మంచి చెడ్డ తెలివినిచ్చే ఇంకో వృక్షం అక్కడ ఉంది. వీళ్ళు దేని ముందలి తిన్నారు? అదేగా తిన్నారు. సరే, మీకు ఇంకో ప్రశ్న. తినేది తిన్నారు, అక్కడే ఉండి వదిలేసి ఉండొచ్చు కదా దేవుడు. ఏదైనా వనంలో ఆదాము హవ్వలను వదిలేసి ఉండొచ్చు కదా, ఎందుకు వదల్లా? తింటే తింటారు, ఏముంది? అర్థమైందా మీకు? ఇది చాలా చాలా లోతైన నిజం. ఇప్పుడు దేవుడు వాళ్ళు ఈ మంచి చెడ్ల తెలివినిచ్చే పళ్ళు తినగానే వాళ్ళని అక్కడి నుంచి పంపించలేదంటే ఎప్పుడో ఒకరోజు ఏం చేస్తారు? వాళ్ళు జీవవృక్షం ఉండే పండు తింటారు కదా. ఇప్పుడు చూడండి డ్రామా. ఆదికాండం 3:22 చదవండి. ఆదికాండం 3:22-23 2 వచనంలో. అప్పుడు దేవుడైన యెహోవా
ఇదిగో ఇదిగో మంచి చెడ్డలను మంచి చెడ్డలను ఎరుగునట్లు ఎరుగునట్లు ఆదాము మనలో ఆదాము మనలో మనలో ఒకని వంటి వాడాయి. ఒకని వంటి వాడాయను. కాబట్టి కాబట్టి అతడు అతడు ఒకవేళ తన చెయ్యి చాచి జీవ వృక్ష ఫలమును జీవ వృక్ష ఫలమును కూడా తీసుకొని తిని నిరంతరము జీవించునేమో అని దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడెనో దాని సేద్యపరచుటకు ఏదెను తోటలో నుండి అతని పంపివేశను. ఎందుకు పంపాడు తెలుసా మీకు? ఇప్పుడు తెలిసిందా? ఎందుకంటే మంచి చెడ్డల తెలివినిచ్చే ఆ పండుని తినేసి ఎప్పుడన్నా ఒక్కరోజు అది తినగానే మనలాగా అయిపోయాడు. దేవుడు అక్కడ మాట్లాడిన పదం ఏంటి? మనలాగా అయిపోయాడు. మంచి చెడ్డు తెలిసినట్టుగా మనలాగా కూడా మానవుడు అయిపోయాడు. అందుకని వీని ఇలాగే వదిలిపెడితే ఒకరోజు జీవవృక్షంలో వెళ్ళి పండు తింటాడు. ఇప్పుడు జీవవృక్షంలో వెళ్ళి ఆ పండు తింటే, ఇప్పుడు మంచి చెడు తిన్న ఈ చెట్టు నుంచి పండు తిన్నాడు కదా, వీళ్ళు ఇప్పుడు పాపంలో పడిపోయారు, వీళ్ళకి మరణం వచ్చింది. ఇప్పుడు వీళ్ళు జీవవృక్షంలో పండు తింటే జీవితాంతం వీళ్ళు ఈ పాపపు ఊబిల్నే పడిపోయి ఇలాగే ఉండిపోతారు. అర్థమైందా మీకు? అందుకని దాని తిన ముందే వీళ్ళు బయటికి పంపాలి అని చెప్పేసి ఇద్దరిని ఏదైనా మనం నుంచి బయటికి పంపించాడు. అర్థమైందా రీజన్? అందుకని బయటికి పంపించాలని తెచ్చింది. సరే, ఇప్పుడు ఇక్కడ మాడుతున్నాం. ఇప్పుడు ఏదైనా తోట నుంచి వాళ్ళను బయటికి పంపించింది మంచిదా చెడ్డదా? మంచిది. లేకపోతే ఆదాము అవ్వడానికి తర్వాత ఇప్పుడు వచ్చిన మనకు అందరికి కూడా రక్షణ మార్గం అనేది లేనే లేదు. అర్థమైందా మీకు? ఇప్పుడు దేవుడి ప్రణాళికలో మానవ సృష్టికి రక్షణ మార్గం కల్పించాడు. కాబట్టి యేసయ్య ద్వారా దేవుడు ఏం చేశాడు? చాలు, ఇంకా పంపించేద్దాం అని చెప్పేసి పంపించాల్సిన అవసరం వచ్చింది. అంటే దేవునికి దేనిపైన ఇష్టం లేదు. మానవులు ఎప్పుడు పాపపు జీవితంలోనే ఉండడానికి ఇష్టం లేదు. దానికి విమోచన కార్యంగా యేసయ్య వస్తాడు. యేసయ్య వచ్చి రక్షణకర్త అవుతాడు, అందరికి రక్షణ ఇస్తాడు అనేది తండ్రి చిత్త ప్రకారం ప్రణాళికలో ఉంది. కాబట్టి ఏం చేశాడు? ఆయన యెహోవా దేవుడు బయటికి పంపాడు. చాలా చాలా ఇంపార్టెంట్. సరే, ఇప్పుడు ఈ జీవ వృక్షం అనేది నిజమా లేదు ఓ ఉపమాన రీతిలో చెప్పబడిందా? జీవ వృక్షం అనేది నిజమా ఉపమాన రీతిలో చెప్పబడిందా? నిజం. ఆ రోజు సృష్టిలో దేవుడు ఏదైనా వనంలో పెట్టిన జీవవృక్షం కూడా నిజమే. ఈ రోజు ఇప్పుడు మనం మాట్లాడుతున్న కొత్త యెరూషలేము పట్టణం ఉంది కదా, కొత్త భూమిలో, అక్కడ ఆ వీధుల్లో నది ఇటువైపు అటువైపు ఉండే జీవవృక్షం కూడా నిజమే. మరి ఈ జీవవృక్షం నుంచి దీని పళ్ళు ఉన్నాయి కదా, ఈ పళ్ళు మనకు అవసరంలా. ఎవరికి అవసరంలా? మనకు అవసరంలా. ఎందుకంటే మనం అప్పుడే మహిమ శరీరంలో ఉన్నాం. మహిమ శరీరంలో ఉండే వాళ్ళకు ఇది అవసరంలా. దాని ఆకులు కూడా తీసుకుని స్వస్థపరచాల్సిన అవసరం మనకు లేదు. యేసయ్యకి ఎలాంటి శరీరం, మహిమ శరీరం ఉందో, ఇప్పుడు యేసయ్య శిష్యులు గదులు ఉంటారు, బైబిల్ మూసుకుని కూర్చుంటారు, కిటికీలు తలుపులన్నీ వేసుకుని. యేసయ్య అని వెళ్ళిపోతాడు లోపల. వెళ్ళిపోతాడా లేదా? అది మహిమ శరీరం. అలాంటి శరీరం మనకు ఇవ్వబడింది. అందుకని మనకు అది అవసరం లేదు. మరి ఎవరికి? అర్థమైందా మీకు? ఇప్పుడు స్టార్టింగ్ నుంచి చూసారా? ఒకటి తర్వాత అలా కరెక్ట్గా సెట్ అవుతూ వస్తుంది. సరేనా? ఇప్పుడు వీళ్ళకి కావాలి. ఎవరికి కావాలి? ఇప్పుడు నిత్య జీవంలో మట్టి శరీరంతో ఉన్నారు కదా, వీళ్ళకి కావాలి. ఇప్పుడు అర్థమైందా మీకు వాళ్ళు ఎందుకు మట్టి శరీరంతో ఉన్నారని? ఇంకా మీకు అర్థమవుతుంది, చెప్తా. సరే, మనం మహిమ శరీరంతో ఉన్నామని దీనికి ఎక్కడ రుజువు ఉంది? మనం మహిమ శరీరంతో ఉన్నామని ఎక్కడ రుజువు ఉంది? తీయద్దు, మీరు తర్వాత వెళ్ళి చదువుకోండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో 52, 53 వచనములు చదివితే మనకి తేట ఉంటుంది. సన్నివేశం అని చెప్తా.
ఏంటి సన్నివేశం? యేసయ్య మధ్యాకాశం వచ్చి స్వర్గం ఇస్తాడు. అప్పుడు యేసయ్య బిడ్డలు ఎవరు? ముందుగా యేసయ్యలో యేసయ్యను దేవుడిని ఒప్పుకున్న వాళ్ళు ఎవరు మరణించి ఉన్నారో వాళ్ళు సమాధి నుంచి వాళ్ళ శరీరం లేపబడతాయి. ఆ మట్టి శరీరం మహిమ శరీరంగా అలా వెళ్ళి యేసయ్యతో వచ్చిన ప్రాణ ఆత్మలు ఉన్నాయి కదా, దాంతో కలిసి యేసయ్యతో పరదేశకు వెళ్తారు. మరి వీళ్ళ వెంటనే వెనకాల ఎవరైతే ఆ సమయంలో బతికి ఉన్నారో, ఆయన కేక వేయగానే ఎవరైతే బతికి ఉన్నారో వాళ్ళు కూడా ఈ మట్టి శరీరం వదిలిపెట్టి మహిమ శరీరంతో ఏం చేస్తారు? పైగా చేరుకుంటారు కదా. ఇదే అక్కడ చెప్పబడింది. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో 52, 53లో ఇదే చెప్పబడింది. సో మనం మహిమ శరీరంతో ఉన్నాం కాబట్టి, సంఘం ఎత్తబడేటప్పుడే మహిమ శరీరం మనకు దొరింది కాబట్టి మనకి ఏం అవసరం లేదు. మనకు ఆ తర్వాత మరణం అనేది లేదు. ఏం లేదు. ఓసారి ఎత్తబడి మహిమ శరీరం పొందిన తర్వాత మనకు మరణం అయితే లేదు. అంటే రెండో మరణం ఉంది కదా, ధవళ సింహాసనం తీర్పులో అందరూ శిక్ష పొందుతారు కదా, అది మనకు లేదు. ఎందుకు? మనం యేసయ్యను ఒప్పుకున్నాము, అంగీకరించాం. యేసయ్య నడవమన్న బాటలో మనం ఏం చేస్తున్నాం? నడుస్తున్నాం. అందుకని మనకి మహిమ శరీరం ఇవ్వబడింది. యేసయ్యతో కొత్త యెరూషలేం పట్టణంలో కొత్త భూమిలో కూర్చుని మనం ఏం చేస్తున్నాం? ఏలుబడి చేసే ఆ హక్కు ఉంది కాబట్టి మనకి ఆ పళ్ళు కానీ ఆకులు కానీ అవసరం లేదు. మరి ఎవరికి కావాలి అంటే ఈ మిగతా గుంపు ఉన్నాయి కదా, మట్టి శరీరంతో ఉండే రెండు గుంపులు ఎవరు? 1000 ఏండ్ల పరిపాలనలో సాతాను మోసానికి కాకుండా మిగిలిన దేశాల్లో ఉండే జనాలు, ఆ తర్వాత 7 ఏండ్ల శ్రమల కాలంలో 3.5 సంవత్సరంలో అంత్యక్రీస్తుకి భయపడిపోయి పారిపోయిన యూదులు, వీళ్ళందరూ ఏం చేశారు? జనాభా పెంచి వీళ్ళందరూ మట్టి శరీరంతో నిత్య జీవంలో ఉన్నారు. వాళ్ళకి కావాలి. ఎందుకు కావాలి అంటే, ఇప్పుడు నిత్య జీవంలో ఉండాలి అంటే మట్టి శరీరంలో ఉండేవాళ్ళు దీన్ని తీసుకుంటేనే ఉండగలరు. వాళ్ళ కోసమే ఇక్కడ పెట్టబడింది. కొత్త యెరూషలేం పట్టణములో వీధుల్లో సింహాసనం నుంచి జీవ నది వస్తుంది కదా, తండ్రి దగ్గర నుంచి, యేసయ్య దగ్గర నుంచి. ఆ నీళ్లు ఇటువైపు అటువైపు ఉండే జీవ వృక్షంలో 12 కాపులు కాస్తుంది. నెలగో కాపు కదా. ఆ కాపు ఉండే పళ్ళు వీళ్ళు తినాల్సిందే. మరి నిత్య జీవంలో ఉండాలి అంటే వీళ్ళు తినాల్సిందే. మరి వీళ్ళకి ఏమన్నా శరీరపరంగా ఏదైనా తక్కువైనా ఏం చేయాలి? వీళ్ళు ఆ ఆకులు తీసి తినాల్సిందే. అది స్వస్థపరుస్తుంది. ఎందుకు? మట్టి శరీరంలో ఉన్నారు కాబట్టి. చాలా చాలా ఇంపార్టెంట్. మరి ఈ జీవ వృక్షం సంఘానికి కాదు, అర్థమైందా? సంఘ బిడ్డలకు కాదు. ఇది మట్టి శరీరం ఉండే వాళ్ళకి మాత్రమే ఇది కావాలి. ఎందుకంటే ఇక్కడ ఈ ఆకులు స్వస్థపరచడానికి ఉంది కదా, ఈ స్వస్థత అనేది నీ వాడబడిన ఇంగ్లీష్ పదం హీలింగ్. ఈ హీలింగ్ మూల భాషలో ఏముందంటే వాళ్ళ శరీరంను మంచిగా పెట్టుకోవడానికి అనేసి ఉంది. శరీరంను మంచిగా పెట్టుకోవడానికి అంటే అప్పుడప్పుడు ఇబ్బంది కలుగుతుందనే కదా అర్థం. అందుకే ఆకులు అవసరం పడింది. సో సంఘ బిడ్డలకు ఇది కాదు. వీళ్ళు కొత్త భూమిలో ఎవరైతే పునరుద్ధరణలు అవ్వలేదో వాళ్ళు వాళ్ళ శరీరంను సరిగ్గా పెట్టుకోవడానికి ఈ ఆకులు కావాలి. వాళ్ళకి నిత్య జీవంలో వాళ్ళు ఉండాలి అంటే ఆ పళ్ళు తినాల్సిందే. వేరే ఆప్షన్ వాళ్ళకి లేదు. వాళ్ళ నిత్య జీవమును వాళ్ళు కొనసాగించాలి అనేటప్పుడు ఇది వాళ్ళకి అవసరం. మనకి అది అవసరం లేదు. ఎందుకంటే మనం మహిమ శరీరంలో ముందే ఉన్నాం కాబట్టి మనకి అవసరం లేదు. ఇప్పుడు ప్రకటన 22:3 వచనం. ఇక మీదట శాపగ్రస్తమైనది ఏదియు దానిలో ఉండదు. దేనిలో? కొత్త భూమిలో ఇంకా ఉండదు. ఎందుకంటే ఆ కొత్త యెరూషలేం పట్టణం ఉంది కదా, ఆ పట్టణము బయట ఉండే జనాలకు ఎప్పుడు ఏం కావాలో వాళ్ళు చేంజ్ చేస్తున్నారు. ఈ పళ్ళును తీసుకుని తింటున్నారు నిత్య జీవం కోసం. తర్వాత కొత్త భూమిలో ఉండే వాళ్ళు అందరూ కూడా నిత్య జీవంలో ఉన్నారు. అర్థం చేసుకోవాలి. నిత్య జీవం లేని వాళ్ళు ఎవ్వరు లేరు. మరి వీళ్ళు మాత్రం దేశాల నుంచి యెరూషలేం పట్టణముకు బయట ఉండే వాళ్ళు మాత్రం ఏం చేయాలి? ఆ పళ్ళు తినాల్సిందే, ఆకులు స్వస్థతగా తీసుకోవాల్సిందే. చదవమ్మా. శాపగ్రస్తమైన విషయంలో ఇక్కడ ఏమి లేదు. తర్వాత దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము
దానిలో ఉండును. ఇంకా లేదా? ఓకే. ఇక్కడ ఏం చెప్పబడింది? ఈ వచనం ఏం చెప్తుంటే సింపుల్‌గా మనకు పరలోకం ఈ లోకంలో ఉంది అంతే. ఏం చెప్తుంది ఇక్కడ? పరలోకం ఉంది గదా! దేవుని సింహాసనం అక్కడ ఉండేది గదా! ఇప్పుడు ఎక్కడుంది? ఈ భూమిలో ఉంది. ఏ భూమి? కొత్త భూమిలో ఉంది. యెరూషలేము పట్టణం. ఆ పట్టణంలో సింహాసనం యెహోవా దేవునివి ఉన్నాయి. యేసయ్య కూడా ఉన్నాయి. సో, మొత్తానికి పరలోకం ఎక్కడుంది? కొత్త భూమిలో ఉన్నాయి. అదే ఇక్కడ ఈ వచనంలో చెప్పబడింది. అక్కడ శాపం అనేది ఏమి ఉండదు. ఇది ఎలాగుంటదంటే ఏదైనా వనంలో ఆదాము పాపం చేయ ముందుకు భూమి ఎలాగుంది? ఈ భూమి అర్థమైందా? అలాంటి భూమి ఇప్పుడుంది. ఇప్పుడొచ్చింది. ఇప్పుడు ఎన్ని సంవత్సరములు కోల్పోయాం? ఎన్ని సంవత్సరములు కోల్పోయాం? ఆదాము నుంచి యేసయ్య వరకు 4000 సంవత్సరములు. 4 కాస్మిక్ డేస్. యేసయ్య నుంచి యేసయ్య రెండో రాకడ వరకు 2000 సంవత్సరములు. 2 కాస్మిక్ డేస్. 6000 సంవత్సరములు. మరి 1000 ఏండ్ల పరిపాలన ఒక కాస్మిక్ డే 7000 సంవత్సరముల తర్వాత ఏదైనా వనంలో కోల్పోయింది నిత్య జీవంలో మరి దొరికింది. ఎవరికి? ఈ 2 గుంపులకు. మరి మనకి మహిమ శరీరంతో నిత్య జీవం మనకి. యేసయ్యతో ఏలుబడి. వీళ్ళందరినీ మనం ఏం చేస్తున్నాం? ఏలుబడి చేస్తున్నాం. చాలా చాలా ఇంపార్టెంట్ కదా? ఓకే. ఇప్పుడు ఏదైనా వనములో పాపం చేయ ముందు ఆదాం అవ్వలు దేవునితో ఎలా నడుచుకున్నారో, ఎలా ఉన్నారో, అలాగే ఈరోజు అంటే ఈ కొత్త భూమి కొత్త దీంట్లో దేశాలు ఉండే జనాలు అలాగే ఉంటారు. అప్పుడు ఏదైనా వనంలో ఆదాం మాత్రమే ఆ సాయంత్రం పూట్లో అలా మంచి గాలి వచ్చేటప్పుడు దేవుడు దిగి వస్తాడు, సహవాసం పెట్టినట్టు ఉంది కదా. ఇప్పుడు దేశాల కొత్త భూమిలో అందరికీ అవకాశం వచ్చింది. అర్థమైందా? అది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది మనం ఏం చెప్తుందంటే పరలోకం నుంచి దిగి వచ్చిన కొత్త భూమి, కొత్త ఆకాశం లిటరల్‌గా పరలోకమే ఇక్కడ ఉంది అనేదే మనకు చెప్తుంది. ప్రకటన 22:4 వచనం చదవండి. ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖ దర్శనము చేయుచుండురు. ఆయన నామము వారి నొసల యందు ఉండును. ఎందుకు? ఇది మరి దేశ జనాల గురించే మాట్లాడబడిందా? బాగా అర్థం చేసుకోండి. ఎవరు? మిగిలిన ఇశ్రాయేల్ జనాంగం, మిగిలిన దేశాల జనములు, వీళ్ళ గురించే మాట్లాడబడింది. ఏం మాట్లాడబడిందంటే దేవుని ఆరాధిస్తారు, తర్వాత దేవుని ముఖాముఖిగా చూడగలరు. దాని తర్వాత వీళ్ళ నొసలయందు ఇక్కడ ఉంది కదా 4 నొసలయందు దేవుని పేరు ఇక్కడ ఉంటది అని ఇక్కడ రాయబడింది. ఓకే. ఇప్పుడు చూడండి, ఒక ముళ్ళ పుదర్లో నిర్గమకాండంలో ముళ్ళ పుదర్లో మోసే ఉండేటప్పుడు దేవుడు మోసేతో మాట్లాడతాడు కదా. మాట్లాడేటప్పుడు దేవుడు నేను ఇటు క్రాస్ అవుతాను, నన్ను చూడదు, చూసే చచ్చిపోతావు అంటాడు కదా. మోసే మట్టి శరీరంలో ఉన్నాడా, మహిమ శరీరంలో ఉన్నాడా? మట్టి శరీరం. మరి ఇప్పుడు వీళ్ళు మట్టి శరీరంలోనే ఉన్నారు. ఇక్కడ ఈ వచనం ఏం చెప్తుంది? ముఖాముఖిగా చూడొచ్చు. ఎందుకు చెప్పండి? ఎందుకంటే ఏ శాపం లేదు, ఏ పాపం లేదు, ఏ నిషిద్ధమైన విషయములు ఏమి లేవు. అందరు నిత్య జీవంలో ఉన్నారు. వీళ్ళందరూ కూడా నీతిమంతులు, వీళ్ళు కూడా దేవుని ఒప్పుకున్నారు. అందుకని ఈరోజు వాళ్ళ దగ్గర పాపం లేదు కాబట్టి వాళ్ళు దేవుని ముఖాముఖిగా చూడగలరు. అందుకని దేవుని పేరు వాళ్ళకి ఇవ్వబడింది. మనకి కాదు, వాళ్ళకి. సంఘబడిలో కాదు, మన దేవునితోనే ఉన్నాం. ఎందుకంటే దేవుని బాటలో ఆయన చెప్పిన కండిషన్లు అన్నీ మనం మీట్ అయ్యి ఆయన మనను మహిమ శరీరంతో తీసుకెళ్ళిపోయాడు. ఈ మిగిలిన ఈ 2 గుంపులకే ఇవన్నీ. ఎందుకంటే ఒకరి శరీరంలో పాపం పెట్టుకుని, పాపపు ఆలోచన పెట్టుకుని దేవుని ముఖాముఖిగా చూడలేడు. అందుకే మోసే చూడలేకపోయాడు. అర్థమైందా? మరి ఇప్పుడు వీళ్ళు చూస్తున్నా అంటే దీనికి అర్థం ఏంటి? వాళ్ళలో పాపం లేదు. యేసయ్యను అంగీకరించారు, దేవుడిని ఒప్పుకున్నారు. అందుకని ఇక్కడ వాళ్ళు చూడగలుగుతున్నారు. ప్రకటన 22:5 వచనం.
రాత్రికెన్నడూ ఉండదు. రాత్రి ఇంకా ఎన్నడూ ఉండదు. దీపకాంతి అయినను దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను సూర్యకాంతి అయినను వారికి అక్కరలేదు. వారికి అక్కర్లేదు. దేవుడైన ప్రభువే దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును. వారి మీద ప్రకాశించును. వారు వారు యుగయుగములు యుగయుగములు రాజ్యము చేయుదురు. రాజ్యము చేయుదురు. అర్థమైందా మీకు? ఇక్కడ చూస్తే అక్కడ నైట్గా అవసరం లేదు. ఎందుకంటే దేవుని వెలుగు కంటిన్యూగా ఉంటూనే ఉంటుంది. అలాగే మధ్యలో ఏమన్నా పోతుంది అని చెప్పడానికి ఏమన్నా దీపాలు కావాలా, క్యాండిల్స్ ఏమన్నా కావాలా, ఏం అక్కర్లా. సూర్యుడు చంద్రుడు ముందే లేదని చెప్పింది, ఇది కూడా అవసరం లేదు. మరి ఇక్కడ దేవుని వెలుకే. ఈ వచనం ఏం చెప్తుందంటే, కొత్త భూమి కొత్త ఆకాశంలో దేవుని మహిమ ఆ వెలుగులాగా అన్ని చోట్ల ఉంది అనేది ఎన్నిసార్లు చెప్పారు చూసారా? దీని ముందే ఎన్నిసార్లు చూసాం, ఇప్పుడు కూడా చెప్తున్నాడు. దేవుని మహిమ వెలుగు కింద ఏమవుతుంది, అక్కడ అందరికి కావాల్సిన వెలుగు, ఆ వెలుగులోనే అందరు నడుస్తున్నారు. అలాంటి దేవుని వెలుగులో ఇలా నడుచుకోవాలంటే వాళ్ళు పరిశుద్ధులు అయి ఉండాలి, వాళ్ళు నీతిమంతులు అయి ఉంటేనే. అందుకే వాళ్ళందరూ కూడా నిత్య జీవం ఉన్నారు. మరి ఈ రెండు గుంపులకు మాత్రం ఏంటి అంటే, వాళ్ళకి నిత్య జీవం కొనసాగించాలంటే వాళ్ళ కోసం పళ్ళు, జీవవృక్షం నుంచి ఆ పళ్ళు తినాల్సిందే. వాళ్ళకి ఏదన్నా కలిగితే, తక్కువ ఏదైనా కలిగితే ఆ ఆకులు తీసి వాళ్ళు సరి చేసుకోవాల్సిందే వాళ్ళ మంచి ఆరోగ్యం కోసం. దానికోసం ఎక్కడ పెట్టబడింది. మరి మనమైతే యేసయ్యతో కూర్చుని మనమైతే ఏం చేస్తామంటే యుగములు వీళ్ళని ఏలుబడి చేస్తాం. ఈ రెండు గుంపులు కూడా అక్కడ జనభవం పెంచుతూనే ఉంటారు. పిల్లలు పుడతారు కదా, మట్టి శరీరమే కదా, పిల్లలు పుడతారు కదా. సో ఇది పెరుగుతూనే ఉంటుంది. మన యుగములు కూడా మనం 2 సార్లు, మొదటిగా 1000 ఏండ్ల పరిపాలనలో యేసయ్యతో ఏలుబడి చేసామా లేదా? ఓకే. ఇప్పుడు 1000 ఏండ్ల పరిపాలన అయిపోయింది. ఈ మిగిలిన ఈ రెండు గుంపుతో మనం ఏం చేసాం, నిత్య జీవం వచ్చాము. మహిమ శరీరంతో యేసయ్యతో కూర్చుని ఏం చేస్తున్నాం, కొత్త యెరూషలేము పట్టణమును రాజధానిగా పెట్టుకుని మనం ఏం చేస్తున్నాం, ఈ లోకం నుండి దేశాల జనాలు, మిగిలిన యూదులు, వీళ్ళందరినీ కూడా, మట్టి శరీరం ఉండే వీళ్ళందరినీ కూడా మనం ఏం చేస్తున్నాం, ఏలుబడి చేస్తాం. అంత గొప్ప పిలుపు మనకు దేవుడిచ్చి, ఈరోజు ఆ జీవితం మీరు పొందాలంటే, అలాంటి ఒక పరలోక జీవితం, నిత్య జీవితం మీరు పొందాలి అంటే మహిమ శరీరంతో నిత్య జీవం, ఇది మహిమ శరీరంతో నిత్య జీవం పొందాలి అంటే ఏం చేయాలి? ఇప్పుడు దేవుడు మనకు చూపించిన బాటలో మనం నడవాల్సిందే. మీరు ఇలా అనుకున్నారో ఏమో, ఈ మార్గం కూడా ఉంది కదా, ఒకవేళ నేను ఎత్తబడలేదంటే ఈ మార్గం నేను వెళ్ళిపోతాను కదా. అన్ని సంవత్సరాలు ఉండాలి కదా. ఎప్పుడు? ఇంకా 7 ఏళ్ల శ్రమల కాలం మొదలవ్వాల. సంఘం ఎత్తబడాలి. ఎన్ని సంవత్సరాలు మనకు తెలియదు. తెలుసు జరిగేటప్పుడే మనకు కన్ఫర్మ్ అవుతుంది కదా. అది ఇంకా 10 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, అయితే ఈ సంవత్సరం మనకు తెలియదు. జరిగేటప్పుడు ఈ గేప్ ఉంది. 7 ఏళ్ల శ్రమల కాలం ఉంది, 1000 ఏండ్ల పరిపాలన ఉంది. ప్రాణంతో ఉండగలమా? మరి అవకాశం ఇప్పుడే కదా ఉంది. ఇప్పుడు ప్రాణంతో ఉన్నాము, దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు. ఇప్పుడు ఏం చేయాలి? మనం తేటగా దేవుడు చెప్పిన మార్గంలో నడిచి మనం ఏం చేయాలి? ఈతబడి గుంపులో వెళ్ళిపోవాలి. అంతే కదా. లేదు ఇంకోటి అనేటప్పుడు పని రాదు. అర్థమైందా మీకు? అది దేవుని పిలుపు ఎంత గొప్పదంటే, ఈరోజు మనం సంఘంలో కట్టి, యేసయ్యని దేవుడిగా పెట్టి, మనను దేవుని యేసయ్యలో కట్టి, ఇన్ని నేర్పుతూని మనం తీసుకొస్తున్నాడంటే అది దేవుని ఉచితమైన కృప. అంతే. దేవుని ఏర్పాట్లో మనం ఉన్నదానికి, ఆ గొప్ప దేవునికి మనం ఎన్నో కోటానుకోటి కృతజ్ఞతలు మనం తెలియజేసిన చాలు. అంత గొప్ప పిలుపులో మనం ఉంచాడు దేవుడు. మామూలు పిలుపు కాదు ఇది. మామూలు పిలుపు కడితే ఇది కానే కాదు. అంత గొప్ప పిలుపుని మనం పిలిచిన ఆ దేవునికి మనం ఏం చేయాలి? విధేయతగా ఉండి ఆ మార్గంలో మనం నడిచి, ఆయన పిలిచిన ఆ పిలుపుకు మహిమ శరీరంతో యేసయ్యతో వెళ్ళి మనం ఏం చేయాలి? నిత్య జీవంలో యేసయ్యతోనే మనం కూర్చుని ఈ మిగిలిన గుంపును మనం ఏలుబడి చేసే దానికి మన స్థాయికి రావాలంటే ఈ రోజు మన జీవితాన్ని మనం ఏం చేసుకోవాలి? సరి చేసుకుని వెళ్ళాలి. దేవునికే మహిమ కలుగును గాక.